అయోధ్య తీర్పుకి కారణమైనటువంటి అంధుడైనటువంటి రామభద్రాచార్య గారి గురించి మరికొంత కథనం. అయోధ్యలో రామజన్మభూమి కేసులో శ్రీరాముడు ఇక్కడే జన్మించాడన్న ఆధారాలతో సహా నిరూపించారు 75 సంవత్సరాల వయసు గల గొప్ప గురుదేవ్ రామభద్రాచార్య. పుట్టుకతోనే అంధుడు. పాఠశాలలో ప్రతి గ్రేడ్లో 99% మార్కులకు తక్కువ రాలే. 22 భాషలు మాట్లాడగలరు. అతను సంస్కృత, హిందీ, అవధి, మైథిలి భాషలతో పాటు అనేక ఇతర భాషల్లో అసుకవి, రచయిత. 4 పురాణ కవితలు, తులసీదాసు రామచరితమానస్, హనుమాన్ చాలీస గ్రంథాలపై హిందీ వ్యాఖ్యానాలు, అష్టాధ్యాయ పద్యాలకు సంస్కృత వ్యాఖ్యానం, ప్రస్థానత్రయ గ్రంథాలపై సంస్కృత వ్యాఖ్యానాలతో సహా 230కి పైగా పుస్తకాలు, 50 పత్రాలను రచించారు. శ్రీరామ జన్మభూమి కేసులో శ్రీరాముడు ఇక్కడే జన్మించాడని నిరూపించేందుకు హైకోర్టులో 441 సాక్ష్యాలను ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి 441 సాక్ష్యాధారాల్లో 437ని కోర్టు అంగీకరించింది. ఆ దివ్య పురుషుని పేరు జగద్గురువులు రామభద్రాచార్య. 300 మంది న్యాయవాదులతో నిండినటువంటి కోర్టులో ప్రత్యర్థి న్యాయవాది గురుదేవుని నిశ్శబ్దం చేయడానికి, కలవరపెట్టడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదు. రామచరితమానస్లో రామజన్మభూమి ప్రస్తావన ఏమైనా ఉందా అని అడిగారు. అప్పుడు ఆయన రామభద్రాచార్య ప్రస్తావించింది శ్రీరామ జన్మభూమి ప్రస్తావన సెయింట్ తులసీదాస్ చాపాయిని వివరించారు. ఆ తర్వాత లాయర్ శ్రీరాముడు ఇక్కడే పుట్టాడనడానికి వేదాల్లో ఉన్న ఆధారాలు ఏంటని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా శ్రీరామభద్రాచార్యజీ అథర్వ వేదంలోని 2వ మంత్రం దశమకాండ 31వ అనువాదంలో నిదర్శనమని చెప్పారు. అది విని ముస్లిం జడ్జి అయినటువంటి జడ్జి బెంచి, సార్ మీరు దివ్యమైన ఆత్మ అన్నారు. రాముడు పుట్టలేదని సోనియా గాంధీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు శ్రీరామభద్రాచార్యజీ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కి మీ గురుగ్రంథ సాహిబ్లో రాముడి పేరు 5600 సార్లు ప్రస్తావించబడిందని రాశారు. ఇదంతా ప్రముఖ టీవీ ఛానల్లో రామభద్రాచార్యజీ చెప్పారు. జర్నలిస్ట్ సుధీర్ చౌదరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు, కళ్ళు లేని ఈ మహాత్ముడికి ఇంత సమాచారం ఎలా తెలుస్తుందో సామాన్యులు ఎవరో అర్థం చేసుకోలేరు. నిజానికి అవి ఏవో దైవిక శక్తిని ఊహిస్తున్న అవతారాలు. వారిని కంటికి రెప్పలా అనడం కూడా సరికాదు. ఎందుకంటే ఒకసారి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేను మీ దర్శనాన్ని ఏర్పాటు చేయగలను అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఈ సన్యాసి మహాత్ముడు నాకు ప్రపంచాన్ని చూడాలని లేదు అని సమాధానం ఇచ్చాడు. నేను అంధుడిని కాను అని ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను అంధుడిని అనే రాయితీ ఎప్పుడూ తీసుకోలేదు. నేను శ్రీరాముడిని చాలా దగ్గరగా చూస్తాను. ఇటువంటి పవిత్రమైన అద్భుతమైన ప్రతిస్పందన రామభక్తుడికి కోటి నమస్కారాలు అంటూ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో ఆయనకి నమస్కారాలు పెడుతున్నారు.